భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో డీజిల్ కొరతతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అశ్వారావుపేటలోని ప్రధాన బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజులుగా సరఫరా సక్రమంగా లేకపోవడంతో బంకుల దగ్గర భారీగా వాహనదారులు క్యూ కట్టారు. రవాణా రంగంతో పాటు వ్యవసాయ పనులకు డీజిల్ అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ కొరతతో గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు వాహనదారులు. పనికెళ్ళి వస్తున్నాం. పెట్రోల్ బంకులోకి వెళ్తే పెట్రోల్ లేదంటున్నారు. ఏ బంకులోకి వెళ్ళినా నో ఎంట్రీ అని బోర్డులు పెట్టేశారు. మేము ఎక్కడికో వెళ్ళాం పనికి. ఇప్పుడేమో పెట్రోల్ లేదంటున్నారు. ఇక బండి ఆగిపోయింది. ఇక్కడ మేము కూలి పని చేసుకునేవాళ్ళం. మాకు పెట్రోల్ లేదంటే మేము ఇంటికి అలాగ వెళ్ళేది, పనులకి అలాగ వెళ్ళేది. ఇక ఇప్పుడు ఇది ఏ ఊరో నాకు తెలియదు. ఇక్కడ ఆగిపోయా, బండి ఇక్కడ పెట్టుకున్నా. మధ్యాహ్నం భోజనం టైం పెట్రోల్ లేదంటున్నారు. ఏ బంకులోకి వెళ్ళినా ఇలాగైతే మేము ఎలా బతుకుతాం? మధ్యతరగతి కుటుంబాలు మేము కూలికి వెళ్ళకపోతే మేము బతకలేము. ఇప్పుడేమో పెట్రోల్ లేదని అందరూ ఏ బంకులో పడితే ఆ బంకులో నో బోర్డు అని పెట్టేశారు. నో పెట్రోల్ అని బోర్డులు పెట్టారు. వైజాగ్ నుంచి అన్న అసలు ప్రతి ఒక్క బంకులో అడుక్కుంటూ ఏ బంకులో డీజిల్ లేదన్నయ్య. ఇందాక ఇక్కడికి ప్రతి ఒక్క బంకులో అడుక్కుంటూ అసలు డీజిలే దొరకట్లేదు అన్నయ్య. ఈ బంకులో కదా కారాన్ని గొడవ పెట్టుకున్నట్టు ఈయన కూడా లేదంటుండే ఇప్పుడు.